ఏపీకి మరోసారి తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. కృష్ణా, బాపట్ల జిల్లాల్లో కూడా ఇలాంటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తుఫాను నేపథ్యం ఆయా ప్రాంతంలోకి సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు తుఫాను నేపథ్యంలో రైతులు చేతికి వచ్చిన పంట నోటికి ఎక్కడా పోతుందనే ఆవేదన వ్యక్తమవుతుంది. ఇప్పటికే మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని గోదాములు భద్రపరిచే కార్యక్రమాన్ని ప్రభుత్వం ముమ్మరం చేసింది. మరండి వెదర్ న్యూస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.